రాజేష్ బ్యాక్ టు విత్ అనదర్ వ్లాగ్. ఇలా వ్లాగ్ వచ్చేసి రేపు మా యానివర్సరీ, ఫస్ట్ ఇయర్ యానివర్సరీ కాబట్టి మొన్నటి వరకు చిన్న ప్రాంకులు, ఫస్ట్ వీడియో సక్సెస్ అని పెట్టారు కదా. ఇక నాకు కూడా అనిపించి చిన్నది ఒక గుర్తుండేటట్టు ఫస్ట్ యానివర్సరీ వీడియో ఉండాలని. సో బయట ఏమైనా లేకపోతే ప్రాంక్ ఏం కాకుండా దేని గురించి చేద్దాం, ఒక ఎఫ్ఐఆర్ గురించి చేద్దాం. ఎట్లా రియాక్షన్ ఉంటుందో, ఏం చేస్తుందో, ఏమంటుందో చూద్దాం. నాకు కూడా ఐడియా లేదు. ఫస్ట్ అయితే దొరికిపోతే అనిపిస్తుంది. ఇక్కడనైతే కెమెరా పెట్టేస్తాను తెలియకుండా. అట్లా నేను ఫస్ట్ కేక్ తెచ్చుకొని పెట్టేసుకున్నా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఆమె ఆఫీస్ నుంచి తీసుకొచ్చి ఇంటికాడ దింపేసి నేను మళ్ళీ పోయి ఏదైనా తినని తీసుకొని వస్తాను. ఇక మాటలలో పెట్టి మాట్లాడతా. ఆమె రియాక్షన్ ఎట్లుంటుంది, ఏం రియాక్ట్ అవుతుందో చూద్దాం. A few moments later. మొబైల్కి చూస్తున్నాం. నాకు ఇష్టమే తెచ్చు. నీకేమైతుంది? తినాకాలి పెట్టుకో. నేనైనా ప్రశాంతంగా తిన్నావా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నష్టమయ్యే ఎక్కిందిరా గోవర్ధన. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. A few moments later. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏంటి బ్రో అంత మాట అన్నావు? స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు. మాట్లాడుతున్నాం
వెళ్ళిపో మీ చెల్లెలకు. ఏం చెప్పాలరా మార్కస్, ఒక ల్యాండ్ ఉన్నది, అది మన సొంతము, మన పర్సనల్ అని అనుకున్నా నేను. కాకుండా ఊర్లో నా వాళ్ళ అందరి పేరు మీద ఉన్నది. అది ఏం చేస్తాము, అదేదో సెటిల్. పూర్తి బాగుంటది, అందుకే అట్లాంటి మాటలు రాని నీ నోట్లకి ఇంకొక దాన్ని ఊహించుకొని కూడా ఊహించుకో. రసిక రాజువో మరి నా దాసు బావ నీతో ఎప్పుడింత కిరికిరి. నువ్వుతో పక్క నుంచి వచ్చింది కాదు. పక్క నుంచి ఇంటికి వచ్చింది, ఇప్పటి నుంచి ఉన్నాను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మజాక్ ఆడకు, సీరియస్ గా చెప్పు. తిరుగుడు మీతో జోకులాడానికి ఎట్లా అనిపిస్తుంది? గుడ్డ పోరాని అనిపిస్తుంది. నేనన్నా మాట తిరుగుతూ నా దగ్గర తీసుకొచ్చి గుడ్డపోరని మాటలు చెప్తున్నావు చూడు. అట్లా గుడ్డ పోరాని నిజమే చెప్తున్నా. ఎన్ని రోజులు దాచాలని ఇప్పుడు చెప్తున్నా అంతే. అంటే నాకు ఏం అర్థమైతే లేదు. ఇదేం కర్మరా దేవుడా. ఏదో మీరు అట్లా సైలెంట్ ఉంటే కాదు కదా. సైలెంట్ ఏమని ఉండాలనుకున్నాను. అలా తప్పేముంది? కుర్చీని మాట్లాడబెట్టి నువ్వు కొట్టగా నేను మర్చిపోయాను. ఏం చేద్దామంటావు మరి? ఏం కాదు, నువ్వు అమ్మని కాదు. ఫస్ట్ టైం అమ్మ కొనుక్కొచ్చింది నేను, ఆమె కొనుక్కొచ్చింది నేను ఫస్ట్. ఏం చేసాడండి? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అందుకేనా గడ్డము, హెయిర్ కటింగ్, హెయిర్ స్ట్రైటింగ్, రింగులు కనిపిస్తుంది. మొన్న కూడా మార్చినావు కదా, మొన్ననే మార్చినావు, నాకు కనిపిస్తుంది. అంత సీన్ లేదు కానీ బాగా చోకులు పడుతున్నావు. అక్కడ అట్లా కేసాలు వేయకు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? తినకుండా తినమలే సర్రమని పాక్కుంటూ రావాలి. నేను చేయొద్దు అనుకుంటున్నా అంతే. మీకేం తెలుస్తుంది మీరు అక్కడ? నువ్వు ఏడుస్తే రాదు, ఆమె ఎట్లా ఉందాం అనుకుంటుంది సరేనా? నువ్వు తింటా తినవా? అయ్యో నేను ఎక్కువ క్యాప్ అయింది. ఇప్పుడు అయితే మనం కంట్రీ కూడా అట్లనే ఉండేస్తాను. A few moments later. నీ అడుగుల వెంట నే గురుతై ఉంటా, నీ పాదమే దాటు ప్రతి చోటున, నీ పెదవులు తాకే నా పేరును వింటా, ఓ స్పర్శకే పొంగిపోతానట. కాలం కలిపింది జోడి బాగుందని, ప్రాణం అడిగింది నీ తోడు సాగాలని, దూరం దూరం అయ్యే దారి చూపిస్తుంది ఒకటవని. చూపిస్తుంది ఒకటవని.
ఇట్లాంటి వీడియోస్ మీరు చూస్తూ ఉండాలని కోరుకుంటూ ఇంకా మంచి మంచి అప్డేట్స్తో వస్తాం. సో స్టే ట్యూన్ అండ్ వాచ్ టిల్ అండ్. ఫస్ట్ నిద్ర వస్తున్నట్టుంది. ఫస్ట్ మనం కథం చేద్దాం, కేక్ తిందాం ఫస్ట్. హ్యాపీ యానివర్సరీ మాము. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. నేను నిద్ర మధ్య పోయేటట్లేదు. కొంచెమే పెట్టాం మార్నింగ్ తింటూనే. స్టే ట్యూన్ బ్రో. నిద్ర వస్తుంది నాకు. వద్దు నేను ఫేస్ కట్టుకోలేను, నేను వద్దు. నువ్వు కూడా ఏమో చెప్పచ్చు కదా ఆడియన్స్కి. ప్రాంక్ చేయాలి కానీ వైఫ్ మీద అలాంటి ప్రాంకులు చేయకూడదు. ఏమని? ప్రాంక్ చేయాలి కానీ వైఫ్ మీద అలాంటి ప్రాంకులు చేయకూడదు. మనోభావాలు అట్టయితే అనుకుంటా. హట్ అయితే ఏమి ఏడ్స్ కూడా కూర్చుంది, పాడుకుంది. బర్గర్ వేస్ట్ అని నేనే తినేసినాను. ఈ కేక్ ఒకటి పొద్దున తింటుంది. పోనీ పాపం తిందు తాగాని కూడా సారీ చెప్పలేదు ఫ్రెండ్స్. వీడియో అంటే అట్లా ఉంటాను అంతా. బాయ్. సబ్స్క్రైబ్ అయితే చేయకుండా మర్చిపోకండి బ్రో. లైక్ కూడా, కామెంట్స్ కూడా. అట్లా కొత్త కొత్త వీడియోస్ కావాలంటే చెప్పండి, చేద్దాం. స్టే ట్యూన్. బాయ్.